తెలుగు సినిమా ప్రపంచంలో భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న సినిమాలో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మార్చ్ 19న విడుదల కావడం విశేషం. ఈ సినిమా గురించి, దాని నేపథ్యం, కథ, నటీనటులు మరియు సాంకేతిక బృందం, అంచనాలు మరియు ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సాహం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ సినిమా నేపథ్యం: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ స్టైల్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఆయన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా సోషల్ మెసేజ్ ఉన్న కథతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్ గారితో కలిసి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ గారు ఈసారి మరింత పవర్ఫుల్ కథతో వచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఒక స్టోరీ లైన్ చూసుకుంటే, ఉస్తాద్ భగత్ సింగ్ కథ ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ఎదురు నిలిచే, అవినీతిని అరికట్టే సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనే ధ్యేయంతో పనిచేసే ఒక వ్యక్తి హీరో పాత్ర ఉంటుంది. భగత్ సింగ్ అనే పేరు పెట్టడం కూడా ఒక ప్రత్యేకత. భారత స్వతంత్రం సమరయోధుడైన భగత్ సింగ్ లాంటి ధైర్యం, న్యాయం కోసం పోరాటం, ఆ లక్షణాలను ఈ పాత్రలో ప్రతిబింబించేలా దర్శకుడు కథను రూపొందించారు. ఈ సినిమాలో సామాజిక సమస్యలు, రాజకీయ అవినీతి, న్యాయం కోసం పోరాటం ఇలాంటి ఎన్నో అంశాలు ప్రధానంగా కనిపిస్తాయంట. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ సినిమాలో, పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఆయన పాత్రలో యాక్షన్, ఎమోషన్, మాస్ డైలాగ్స్ మూడు సమానంగా ఉంటాయని మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా డిజైన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్, క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకే హైలైట్ అవుతాయని చెప్పొచ్చు. హీరోయిన్ మరియు ఇతర నటీనటులు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారు. ఆమె ఒక పాత్రలో గ్లామర్ మాత్రమే కాకుండా కథకు అవసరమైన ప్రాధాన్యం కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇతర ముఖ్య నటులని చూసుకుంటే, విలన్ పాత్రలో శక్తివంతమైన నటుడు, కామెడీ ట్రాక్ కోసం ప్రముఖ హాస్య నటులు, సహాయ పాత్రలో అనుభవజ్ఞులైన నటులు ఇవన్నీ కలిసి సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. దర్శకత్వం హరీష్ శంకర్ తన సినిమాలో మాస్ మరియు క్లాస్ ఎలిమెంట్స్ ను సమతుల్యంగా చూపడంలో ప్రసిద్ధి. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ప్రజెంట్ చేశారో మనందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లో మరింత స్టైలిష్ మేకింగ్, పంచ్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఉండబోతున్నాయి. ఈ సినిమాకు సంగీతం కూడా ముఖ్య ఆకర్షణ. పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మా సాంగ్స్, ఎమోషనల్ ట్రాక్స్ ఈ సినిమాకు బలం చేకూరుస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ సీన్స్ ను మరింత ఎలివేట్ చేస్తుందని అంచనా. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రధానంగా యాక్షన్ ఎంటర్టైన్ కావడంతో స్టైలిష్ ఫైట్లు, పవర్ఫుల్ ఎంట్రీలు, భారీ సెట్లు షూటింగ్ చేసి సీన్స్ ను ప్రేక్షకుల్లో థియేటర్లలో ఉరుతలింగించేలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు హైలైట్ అండ్ సోషల్ మెసేజ్ ఈ సినిమాకు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. ఇందులో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, సాధారణ ప్రజల సమస్యలు వంటి అంశాలను ప్రస్తావించారంట. హీరో పాత్ర ద్వారా సమాజానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలనే ప్రయత్నం చేశారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఉత్సద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఉండడానికి కారణాలు పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్, హరీష్ శంకర్ గారి దర్శకత్వం, గబ్బర్ సింగ్ కాంబినేషన్ మాస్ ఎంటర్టైనర్ గా ఫ్యాక్టర్, పవర్ఫుల్ టైటిల్, ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ రియాక్షన్ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ హైప్, టీజర్, పోస్టర్లు, మంచి రెస్పాన్స్, ఫ్యాన్స్ వేడుకలు చూసినప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. మార్చ్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది. థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ షోలు, మిడ్ నైట్ షోలు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. మొదటి వీకెండ్ లోనే రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో హిట్ అయ్యే ఛాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక సాంకేతిక విభాగం ఈ సినిమా విజయంలో సాంకేతిక విభాగం కూడా కీలకం కానుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ఎడిటింగ్, ఫస్ట్ పేస్ నెరేషన్, ఆర్ట్ డైరెక్షన్, భారీ సెట్స్ ఇవన్నీ కలిసి సినిమాను హై స్టాండర్డ్ లో చూపిస్తారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పూర్తి మాస్ ఎంటర్టైనర్గా, అలాగే ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇది ఒక ఫెస్టివల్ లాంటి సినిమా అనడంలో సందేహం లేదు. హరీష్ శంకర్ గారి దర్శకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ మరియు బలమైన కథ కలిసినప్పుడు ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. మార్చ్ 19న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కానీ ఇప్పటి వరకు ఉన్న హైప్ చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి ఫలితాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఇది పవర్, ఎమోషన్, యాక్షన్ మరియు మెసేజ్ కలిసిన పూర్తి కమర్షియల్ ప్యాకేజ్. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ రిలేటెడ్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.